వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. అవసరం కోసము, టైం పాస్ కోసము చాలా మంది మనతో మాట్లాడుతూ ఉంటారనమాట. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరైనా వచ్చి 4 మాటలు మాట్లాడంగానే టైం పాస్ కోసము అని అనుకోకుండా మాట్లాడిన ప్రతి వాళ్ళు కూడా నా వాళ్ళే అని చెప్పేసి భ్రమపడిపోకు ఉండకనమాట. ఎందుకు అంటే ఏ పెదాలతో అయితే పొగుడుతూ ఉంటారో అదే వైపు ఇంకొక వైపు నొసలతో మనల్ని వెక్కిరించేటటువంటి మనుషుల మధ్య మనం తిరుగుతున్నాము. అలాంటి మనుషుల మధ్య మనం బతుకుతున్నాం అనమాట. ఖచ్చితంగా నీతో మాట్లాడే వాళ్ళందరూ కూడా నీకోసం మాట్లాడారని కాదు, వాళ్ళ టైంపాస్ కావచ్చు, అందుకోసమే మనతో మాట్లాడుతూ ఉండొచ్చు, అందుకోసమే మనతో సన్నిహితంగా కూడా ఉండొచ్చు అనమాట. కాబట్టి ఎప్పుడూ కూడా మనసుని కఠినంగా చేసుకొని బ్రతుకన్నమాట. ఎందుకు అంటే కపట ప్రేమలతో మోసం చేసేటటువంటి కపట హృదయాలు కలిగినటువంటి మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాం అనమాట. ఆ కపట నాటక సూత్రధారులు చేసేటటువంటి ఈ జగన్నాటకంలో నువ్వు కూడా ఒక పాత్రవి కాకుండా నీ వంతు నిన్ను నువ్వు కాపాడుకోవాల్సినటువంటి ఏదైనా ఉంది కర్తవ్యం అంటే అది నీ మీదే ఉందన్నమాట. ఎందుకు ఇదంతా చెప్తున్నాను అని అంటే ఆ కపటపు మోసగాళ్ళ మోసంలో నువ్వు పడిపోకూడదు అని చెప్పేసి. నీ రక్షణకి ఇంకెవరో రారు, నిన్ను రక్షించుకోవాల్సింది నువ్వు అని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను అనమాట. కపటపు మోసగాళ్ళు ఎలా ఉంటారంటే మొత్తం నువ్వే ప్రపంచం, మొత్తం నువ్వే లోకం అన్నట్టుగా వాళ్ళ టైంపాస్ కోసము వాళ్ళు రకరకాల మనుషుల దగ్గర ఏవైతే మాటలు చెప్పి ముఠలో పడేయాలని చూస్తారో, ఇంప్రెస్ చేయాలని చూస్తారో అవే మాటలు, అవే నీది ఒక్కళ్ళ దగ్గరే కాదు 100 మంది దగ్గర వాళ్ళు మాట్లాడుతూ ఉంటారనమాట. కానీ నువ్వు ఉన్నంత మంచిగా వాళ్ళు ఉండరు. కాబట్టి నీ ఇంటెన్షన్ ఎలా ఉంటుంది అంటే నేను మంచిగా ఉన్నాను కాబట్టి ఎదుటి వాళ్ళు కూడా మంచి వాళ్ళే అన్నట్టుగా అనుకోవచ్చు అనమాట. కాబట్టి అలాంటి కపట మోసగాళ్ళని కనిపెట్టాలి అన్నది నీ చేతుల్లోనే ఉంటుంది. సో నువ్వు కనిపెట్టే అంతటి జ్ఞానం నాకు అంతగా లేదు అని అనుకున్నప్పుడు కొంచెం హృదయాన్నైనా కఠినంగా చేసుకోవాలి. ఎందుకంటే చిన్న చితక మాటలకి మోసపోకుండా ఎవరైనా కొంచెం ఇంప్రెస్ చేయగానే ఇంప్రెస్ అయిపోయి వావ్ అన్నట్టుగా వాళ్ళ మీద ఇంప్రెషన్ పెంచేసుకొని ఇంకా ఇంకా లోతుగా వాళ్ళని నమ్మేసి లేనిపోని బాధలు తెచ్చుకోవటం కన్నా కామ్గా ఎవరేది మాట్లాడినా కానీ మరీ మనసుకు తీసేసుకోకుండా ఏ లెవెల్లో ఉండాలో ఆ లెవెల్ వరకు ఉన్నావనుకో నీకు నువ్వే రక్షణ, నిన్ను నువ్వే రక్షించుకోగలుగుతావు అనమాట. ఇంకోటి ఏంటి అంటే ఎందుకు ఇంతలా చెప్తున్నా అంటే ఈ మధ్యకాలం ఈ ఆన్లైన్ సోషల్ మీడియా ఇవి ఎక్కువైపోయిన తర్వాత ఈ మోసం చేసే జనాలు కూడా విపరీతంగా పెరిగిపోయారు అనమాట. టెక్నాలజీని ఎంత బాగా యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటారో అంత బాగా చెడ్డగా కూడా యూజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారనమాట. కాబట్టి మనం కూడా మన జాగ్రత్తలో మనం ఎప్పుడూ కూడా ఉండాలి అని చెప్పడమే నా ముఖ్య ఉద్దేశం. ఇదండి ఈరోజు వీడియో. దయచేసి ఇలాంటి మోసగాళ్ళ చేతుల్లో మోసపోకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోండి. మీ ఫ్రెండ్స్ కానివ్వండి, మీ నెక్స్ట్ జనరేషన్ కానివ్వండి, వాళ్ళకు కూడా ఎలా భద్రంగా ఉండాలి ఇప్పుడున్న ఈ టెక్నాలజీ దగ్గర నుంచి అనేది కూడా వాళ్ళకు కూడా చెప్పండి. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా